ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఇవాళ రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు ముంపులో మగ్గుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైసయ్య నగర్ కాలనీలో ప్రజలు 3 రోజులుగా వరద నీటిలోనే ఉన్నారు. భారీ వర్షాలతో చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాల ప్రభావంపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షాలపై అప్డేట్స్ అంటే? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలు అయితే జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. అనేక చోట్ల వరదలు వంకలు కూడా పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ప్రధానంగా వరంగల్ నగరం పైన ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించిందని చెప్పొచ్చు. వరంగల్ నగరంలో దాదాపు 40 కాలనీల వరకు కూడా ముంపుకు గురయ్యాయి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ రోడ్డు నిన్న మొత్తం చెరువును తలపించే విధంగా దాదాపు 3 ఫీట్ల వరకు ప్రవాహం కనిపించింది. ఇటువైపు నుంచి మొత్తం రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపించింది. నిన్న సాయంత్రం వరకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ రోడ్డు మీద కనిపించింది. ఇలాంటి పరిస్థితి గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 20 ప్రధానమైనటువంటి రోడ్లలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. భారీ వర్షంతో ఈ రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. దీంతో 40 కాలనీల వరకు కూడా ముంపు గురయ్యాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కొంత వర్షం బ్రేక్ ఇవ్వడంతో వచ్చిన వరద నీరు బయటికి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా ఆ ఇళ్లలో మటుకు సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సేమ్ టైంలో వరదకు ప్రధాన కారణం మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఈ ప్రధాన రోడ్డు ఖమ్మంకు వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డు. ఇటు వరంగల్ నుంచి హన్మకొండకు వెళ్ళాలన్నా కానీ, అదే కదా హైదరాబాద్కు వెళ్ళాలన్నా, కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా ఇది ప్రధానమైనటువంటి దారి. ఇక్కడ నుంచి నిత్యం వెహికల్స్ రద్దీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఈ కాలువ మొత్తం ఆక్రమణకు గురి కావడం, తర్వాత దీని మీద కూడా ఈ వాటర్ ఫ్లోకు చూడొచ్చు చిరు వ్యాపారాలు పెట్టుకున్నటువంటి డబ్బాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా బయటికి వచ్చి పడిపోయాయో వీటి ద్వారానే డ్రైనేజీని మొత్తం కూడా ఆక్రమించి ఇట్లాంటి చిరు వ్యాపారాలు చేయడం కావచ్చు, ఇట్లాంటి డబ్బాలు పెట్టుకోవడం, తర్వాత నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణలకు గురి కావడం ఇదే ప్రధానమైనటువంటి కారణం. దీంతో వరద ముంపుతోటి వరంగల్ నగరం అతలాకుతలమైంది. నిన్న మొత్తం కూడా 40 కాలనీలు ముంపుకు గురి కావడంతో పాటు అనేక రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు మళ్ళీ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రానున్న 4-5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది అనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ఉంది. వరంగల్ నగరంలో భారీ వర్షాలు, ఇటు వరంగల్ హన్మకొండలో భారీ వర్షాలు పడతాయనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కురిసిన ఒక 3 గంటల వర్షానికే దాదాపు 40 కాలనీలు మునిగిపోవడం, 10 ప్రధానమైనటువంటి రోడ్లు వరకు కూడా జలమయం కావడం, అది ఇంటర్నల్ రోడ్లు కూడా పూర్తిగా కూడా వాటర్ ఫ్లోతోటి వరదతోటి నిండిపోవడం, డ్రైనేజీలు పొంగడం, ఇలాంటి కారణాలతోటి నగరవాసులు అయితే ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటినీ పరిష్కరించే దశలో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ ఫ్లో ఈజీగా పోవడానికి అడ్డంకగా ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు మిగతా శాఖలు కూడా సమన్వయంతో ఈ పనులన్నీ కూడా చేస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వర్క్ చేస్తున్నారు? నిన్న ఎర్లీ మార్నింగ్ కురిసినటువంటి భారీ వర్షానికి సిఎస్ఆర్ హంటర్ రోడ్ ఉన్న ప్రాంతము నీట మునిగింది. దానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ బ్లాక్ అయినటువంటి పెద్ద బాక్స్ డ్రైన్ ఉంది కదా, ఇక్కడ ఆ బాక్స్ డ్రైన్ మొత్తం క్లియర్ చేయడానికి ఆ మీద ఉన్న చెట్లు అవి ఉన్నాయో క్లియర్ చేసి అది వాటర్ని క్లియర్ చేసేసాము. ఇప్పుడు ఉన్న షిల్ట్ ఏదైతే ఉన్నదో, గార్బేజ్ ఏదైతే ఉన్నదో అంతా టిప్పర్ జేసీబీ పెట్టి క్లియర్ చేపిస్తున్నాము. సో నిన్న పడినటువంటి వర్షానికి చాలా రోడ్లు కూడా, చాలా కాలనీస్ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నారు? కాలనీస్ అని అంటే ఇప్పుడు డ్రైనేజ్ భద్రకాళి కొంచెం అప్పుడు మనకు నీళ్లు మొత్తం అందులోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు భద్రకాళి బండి కొంచెం పూడిక తీతలు పని జరుగుతుంది కాబట్టి అది ఎక్స్టెండ్ చేసి దాన్ని టర్నింగ్ పెట్టి వాటర్ మళ్ళించారు వడ్డేపల్లి సైడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అదొక ప్రాబ్లం ఉండి దానివల్ల వాటర్ కొంచెం స్టాగ్నేషన్ అవుతుంది. నిన్న వర్షానికి ఎక్కడెక్కడ రోడ్లు వాటర్ ఫ్లో తోటి మునిగిపోయాయి, తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. ఇప్పుడు అక్కడ ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి? నిన్న జరిగిన పరిస్థితులకు కలెక్టర్ మరియు మన వరంగల్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు ఆదేశాల మేరకు జీడబ్ల్యూఎంసీ తొందరగా అలర్ట్ అయిందండి. అలర్ట్ అయ్యి వెంటనే మన సంతోష్ మాత టెంపుల్ దగ్గర, గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర, సిఎస్ఆర్ దగ్గర, మళ్ళీ పోతే విల్లాస్ రోడ్ దగ్గర, రాజ్ హోటల్ దగ్గర ఉన్నటువంటి బ్లూ డైమండ్ దగ్గర మొత్తం వాటర్ కొంచెం స్టాగ్నేషన్ అయితే వెంటనే మన రెడ్ అలర్ట్ ఉన్నదని చెప్పేసి క్లియర్ చేయించడం జరిగింది.
ఇప్పుడు ఈ డ్రైనేజెస్ చాలా చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి, లేకపోతే ఒక వర్షం పడితే ఆ వాటర్ ఫ్లో ఈజీగా వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు అట్లాంటి కారణాలతోటే చాలా కాలనీలు ముంపు గురవుతున్నాయి అంటున్నారు. అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఇట్లా క్లియర్ చేస్తున్నారు, లోకల్ పబ్లిక్ కూడా చెప్తున్నారా ఇట్లా చేయడం వల్ల చెత్త చెదారం ప్లాస్టిక్ వేయడం, రెండోదేమో ఇట్లాంటి డబ్బాలు పెట్టి ఆక్రమించడం? మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త లాంటి డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్లాస్టిక్ అనేది కవర్లు బయట మన డ్రైనేజ్లో వేయకుండా బండిలో వేయమని చెప్పేసి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ప్రజలు కూడా కొంచెము దీని ముందు స్పందించి ఇప్పటికైనా వాళ్ళు మున్సిపల్ సిబ్బందిని వాడుకొని మన ఏదైతే స్వచ్ఛ ఆటోలు ఉన్నాయో వాటి ద్వారా చెత్తను తరలించే ప్రోగ్రామ్ ప్రక్రియ స్టార్ట్ అయితే ఇప్పటికి జరుగుతుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు వేయడం వల్ల నీళ్ళు వాటర్ అన్ని మన డ్రైనేజీలు బ్లాక్ అయిపోయి స్టాగ్నేషన్ అయ్యి వాటర్ స్టే అవుతున్నాయి సార్. ప్రస్తుతం అయితే జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే డ్రైనేజీలు డ్యామేజ్ అయ్యాయో, ఎక్కడైతే రోడ్ల మీదకు వర్షం వచ్చింది కారణం వరద నీరు రావడానికి కారణమో, సేమ్ టైంలో కాలనీస్ అయితే ఎక్కడ ముంపుకు గురవుతున్నాయో ఆ ప్రాంతాలను గుర్తించారు. దాదాపుగా 100 వరకు పైగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అందులో 40 కాలనీలు అయితే చిన్నపాటి వర్షానికి కూడా ముంపుకు గురవుతాయని గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో సిల్ట్ తీయటం కావచ్చు, లేదా డ్రైనేజీలు క్లియర్ చేయడం, తర్వాత వరద నీరు ఈజీగా వెళ్ళడానికి అడ్డంకులుగా ఉన్నటువంటి అన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వెదర్ రిపోర్టు రెడ్ అలర్ట్ ప్రకటించడం, ఇవాళ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది నేపథ్యంలో కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం ఇవాళ రేపు 2 రోజుల పాటు స్కూల్స్కు సెలవు ప్రకటించింది. అదేవిధంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలలో ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ అధికారులంతా కూడా ఆయా ప్రాంతాల్లో విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా రెడీ చేస్తున్నారు. సేమ్ టైంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా భారీ వర్షాలే పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతోడైతే నిన్న కొత్తగూడ మండలంలో ఉధృతంగా గుంజేడు వాగు ప్రవహిస్తుంది. దీంతో కొత్తగూడ, నర్సంపేట, ఇల్లందు రాకపోకలు బ్రేక్ అయ్యాయి. అదేవిధంగా కేసముద్రం మండలం అర్పనపల్లి వద్ద వాగు ఉధృతంగా రావడంతో ఇటు కేసముద్రం, గూడూరు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరులో ఉన్నటువంటి పాకాల వాగు కూడా పెద్ద ఎత్తున ప్రవాహం ఉంది. దీంతో గూడూరు, నెక్కొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాద్ జిల్లా బయ్యారంలో ఉధృతంగా మున్నేరు వాగు, పాకాల వాగు ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడేస్ ఇచ్చారు. ఇటు పాకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు జలకళను పాకాల నీటి ప్రవాహంతో సంతరించుకుందని చెప్పచ్చు. ఎలుగురు, రంగంపేటలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం అయితే అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. సంగెం మండలంలో ఉన్నటువంటి ఈ రంగంపేట చెరువు పెద్ద ఎత్తున మత్తడి పోస్తుండటంతో దాదాపు రంగంపేట నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాటర్ ఫ్లో మొండ్రాయి వైపు వెళ్తుండటంతో సంగెం మండలం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద దాదాపు 10 ఫీట్ల మేరకు నీరు వచ్చి చేరింది. దీంతో 2-3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే వర్షాల నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, మహబూబాదు, ములుగు, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ప్రధానంగా చెరువులు చాలా చోట్ల పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో నిండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మత్తడి పడుతున్నాయి. కట్టలు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు, అటు రెవెన్యూ, పోలీస్, ఇతర డిపార్ట్మెంట్ అన్నీ కూడా సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు. అటు గోదావరి పరివాహ ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలో, అటు భూపాలపల్లి జిల్లాలలో కూడా అధికారులకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాగులు వంకలు చాలా చోట్ల పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడైనా సరే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్లీ అక్కడికి బృందాలు వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఎవరు ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చారు. ఇతర శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. అవసరమైన చోటికి టీమ్స్ అన్నీ కూడా వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు చేశారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా నిన్న 40 కాలనీలు ముంపుకు గురి కావడం, ఇవాళ రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఏమాత్రం భారీ వర్షం పడినా చాలా కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అంచనా వేయటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను
మా ఇళ్లలోకి నీళ్లు కనుక ముంచెత్తితే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా వెహికల్స్ కావచ్చు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టారు. ఇటు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కావచ్చు, అటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. సేమ్ జోన్లో డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి ఇటు అగ్నిమాపక శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ, ఇరిగేషన్, ఇలా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమన్వయంతో మాత్రం వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్ నగరం మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఎక్కువ కాలనీలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ముంపుకు గురైతే ఇమీడియట్లీ అక్కడ తక్షణ సహాయ సహకారాలు అందించే విధంగా కూడా టీమ్స్ అన్నీ కూడా రెడీ ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతర అధికారులంతా కూడా ఈ అంశాల మీదనే ఫోకస్ చేశారని చెప్పొచ్చు. చంద్రిక.